హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా అమ్మ ఫంక్షన్ తీసుకొని నా దగ్గరికి వచ్చేసి 1.5 డే ఉండి మా అన్నయ్య దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది విజయవాడ. లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా మా వదిన ప్రెగ్నెంట్ అని. ఇంకా తన డెలివరీ డేట్ దగ్గర పడిందని చెప్పి మా వదినకి మా అమ్మ హెల్ప్ చేయడానికి అయితే వెళ్తుంది. ఒక 2-3 మంత్స్ ఉండి వస్తుంది అనమాట. మా అమ్మని డ్రాప్ చేసేసి నేను కూడా ఇంటికి వచ్చేసి మా ఆయన నేను ఈవినింగ్ ఊరు స్టార్ట్ అయ్యామన్నమాట. ఊర్లో జాతర ఉంది 3 days. ఇంకా మా బావగారు మ్యారేజ్ కూడా ఉంది. అవన్నీ చూసుకొని ఒక 1 week ఉండి వెళ్దామని చెప్పి వచ్చాము. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది జాతర. చూడండి ఎంతమంది జనం ఉన్నారో. క్రౌడ్ అయితే మామూలుగా లేదు. ఫస్ట్ డే వెళ్ళాలి, బట్ మాకు ఫస్ట్ డే అవ్వలేదు. మా ఆయన నేను సెకండ్ డే వచ్చాము. మా ఆయన ఇటు నుంచి ఇటే వెళ్ళిపోదాం అన్నారు, బట్ నేను ఇంటి దగ్గర లగేజ్ పెట్టి ఫుడ్ తినేసి వద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. జాయింట్ వీల్ కనిపించింది. ఎంత ఇష్టమో నాకు జాయింట్ వీల్ అంటే, బట్ అట్ ద సేమ్ టైం భయం కూడా. నేను ఎక్కలేదు. మా ఆయన చిన్నపిల్లలది ఇదైనా ఎక్కువ అని చెప్పి నన్ను ఇది ఎక్కిస్తాను అంటున్నారు. నా కోసం ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చారు మా ఆయన. అది తింటూ ఎంజాయ్ చేసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. నాకు సంక్రాంతి పండగ కన్నా ఈ జాతర కోసమనే ఎక్కువ ఇష్టం అనమాట ఊరు వెళ్తే. మా ఆయన సోడా తీసుకున్నారు తాగుదామని చెప్పి. అది ఏం బాగాలేదంట. నేను కూడా టేస్ట్ చేశాను, అస్సలు బాగాలేదు. ఈసారి యాత్రలో ఏమీ కొనుక్కోలేదు, ఏమీ ఎక్కలేదు కూడా. మా ఆయన డ్యూటీ చేసి ఇంకా 2.5 hours జర్నీ చేసి వచ్చారు కదా, ఇంకా టైర్డ్ అయిపోయారు. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాం.